బ్యాచిలర్స్ ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక చిన్న కప్పుతో సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు పావు స్పూన్ దాకా పసుపు ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగిన చికెన్ని అంటే 1/2 కేజీ దాకా చికెన్ ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసుకొని చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియా జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా ఇంకా 2 స్పూన్ల దాకా కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.